ఈరోజు మా ఆయన పరిటాల రవి గారు దూరమయ్యి 19 సంవత్సరాలు అయింది. 19వ వర్ధంతి కూడా చాలా ఘనంగా ప్రతి ఒక్కరూ పరిటాల రవి గారు అభిమానించే వాళ్ళందరూ కూడా ఈరోజు వేలాది మంది కాదు లక్షలాది మంది ఈరోజు పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కుటుంబం తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. 19 సంవత్సరాలై దూరం అయిందంటే అసలు ఏదో నిన్న మొన్న జరిగినట్లుంది. అప్పుడే 19 సంవత్సరాలు మా ఆయన దూరమైన ఎంతోమంది ఈరోజు వేలాది మంది ఎక్కడ చూసినా ఇంకా పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఈరోజు ఉంచుకున్నారనేది కూడా చాలా గొప్పతనం. కొంతమంది పుడతా ఉంటారు, వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ అలాంటి వాళ్ళ గురించి చాలా వరకు పట్టించుకోరు. కానీ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా పరిటాల రవి గారిని ఈ భూమి ఉన్నన్నాళ్ళు గుర్తించుకుంటారని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నా. మా ఆయన పరిటాల రవి గారు అంటే ఎంతో గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. పరిటాల రవి గారు ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు. ఎంతోమంది పేద పిల్లలకి తన కూతుర్లుగా భావించి పెళ్ళిళ్ళు చేసిన ఘనత పరిటాల రవి గారికే దక్కుతుంది. ఆయన అడుగజాడల్లో శ్రీరామ్ బాబు కానీ మేము కూడా ఆయనవి ఏదైతే ఆయన అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మేము చేస్తున్నాం. ట్రస్ట్ అని కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామని కూడా గుర్తు చేస్తున్నాం. అవే కాకుండా మేమున్నన్నాళ్ళు పరిటాల రవి గారికి మేము మర్చిపోయినా ప్రజలు ఎవరు కూడా పరిటాల రవి గారిని మర్చిపోయే పరిస్థితుల్లో ఈరోజు లేరు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఈరోజు కూడా చాలా గొప్పగా పరిటాల రవి గారి గురించి మాట్లాడారు. చాలా మాకు తెలియని విషయాలు కూడా వర్ధంతి కాగా ఏదైనా ప్రోగ్రాములు పోయినా, ఎక్కడ హైదరాబాద్ పోయినా, అమెరికాలో పోయినా, ఎక్కడ పోయినా పరిటాల రవికి ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా మమ్మల్ని కలిసినప్పుడు చూశారు అని ఎంతోమంది కూడా గొప్పగా చెప్తా అంటారు. అలాంటి వ్యక్తిని కొంతమంది దుష్ట శక్తులు చాలా ఘోరంగా కూడా మాట్లాడుతుంటారు. అది కూడా నాకు చాలా బాధ కూడా అవుతుంది. ఏమి తెలుసు పరిటాల చరిత్ర అనేది వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. పరిటాల రవి గారు అంటే ఒక శక్తి. ఆ శక్తిని మీరు ఎన్నో పిచ్చి పిచ్చి కూతలు కూసినా పరిటాల రవి గారిని చిన్న ఇంత గోటుతో సమానమని కూడా నేను చెప్తున్నాను. పరిటాల రవి గారు ఒక శక్తి అని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పరిటాల రవి గారు 19వ వర్ధంతికి వచ్చిన ప్రజలందరికీను, అదేవిధంగా పరిటాల అభిమానులు ఎక్కడైతే పరిటాల రవి గారు వర్ధంతి చేసుకున్నారు, దాంతోపాటు చాలామంది బ్లడ్ బ్యాంకులు కూడా పెట్టారు. పరిటాల రవి గారు అంటేనే రక్తదానం చేయాలి, ఎంతోమంది ప్రాణదాతలు కావాలనే ఆలోచనతో గుంటూరు, విజయవాడ, అమెరికా కానీ ఇక్కడంతా లండన్లో ఇక్కడంతా కూడా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పరిటాల రవి గారిది వర్ధంతి చాలా ఘనంగా చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి. ఈరోజు పరిటాల రవీంద్ర గారు మనకందరికీ దూరమై 19 ఏళ్ళు అయిపోయింది అంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు భౌతికంగా దూరమైన మాకందరికీ ఆయన స్ఫూర్తి, ఆయన ఆత్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మాకు ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా, అదే రకంగా పరిటాల రవీంద్ర గారి సన్నిహితులు కానీ అభిమానులు కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా పరిటాల రవీంద్ర గారిని తలుచుకొని మరి ముందుకెళ్ళి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం చేసుకోగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి కానీ ఆ ఆత్మ కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన మార్గంలోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒక వ్యక్తి ఎన్ని రోజులు బతికాడనే దానికంటే కూడా ఏ విధంగా జీవించాడు అన్న దాని నుంచినే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు, వాళ్ళు చేసిన మంచి పనులను ద్వారా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు. ఈ రకంగా ఎన్నేళ్ళు దాటిన చరిత్రలో చాలా తక్కువ మంది, మనం ఒకసారి వెనకలు తిరిగి చూసుకుంటే చాలా తక్కువ మందిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే సమాజం కోసం, సమాజ హితం కోసం అని చెప్పని పోరాటం చేసి
ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకోకుండా ముందుకెళ్ళే నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు చాలా తక్కువగా ఉంటారు. అందులో భాగంగా పరిటాల రవీంద్ర గారిని ఆ రకంగా తలుచుకోవడం అన్నది ఆయన కొడుగ్గా, ఆ ఇంట్లో పుట్టిన వ్యక్తిగా కూడా నాకు చాలా గౌరవంగాను నాకు ఉంటుంది. ఖచ్చితంగా ఏ రకంగా అయితే పరిటాల రవీంద్ర గారు జీవించారో, ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం నిలబడ్డారో, అదే రకంగా ఆయన్నే స్ఫూర్తి తీసుకొని మేము నాలాగా చాలామంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోనూ ఈ ప్రజా జీవితంలోకి బయటికి రావాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆశయాలని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు రాష్ట్రంలో చాలా చోట్ల వివిధ ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారి పేరు మీద రక్తదాన శిబిరాలు కూడా చేయడం జరిగింది. అది రక్తదానం అనేది ఈ జిల్లాలో చాలా ఇంట్రెస్ట్గా పరిటాల రవీంద్ర గారు గతంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా పరిటాల రవీంద్ర గారి అభిమానుల సహాయంతోనే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ కూడా కొంత మేర వరకు చేసుకొని ముందుకు తీసుకురావడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చాలామంది దీన్ని టేకప్ చేయడం, ఆ ప్రోగ్రాములు చేయడం కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనము పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా మనం ఆయన పేరు మీద ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు కూడా ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణాన్ని కాపాడుతుందనే విషయంగా నేను కూడా తెలియజేస్తున్నాను. ఆ ప్రాణాన్ని కాపాడిన ప్రతి ఒక్కరిని కూడా పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మీకున్న అభిమానాన్ని ఆ రకంగా చూపిస్తూ దాంతోపాటు సమాజం బాగుండాలనే ఆలోచన కూడా ముందుకు తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిటాల రవీంద్ర గారు ఎన్నేళ్ళు గడిచినా మర్చిపోకుండా తన అభిమానులంతా కూడా కలిసి వచ్చి, ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పటి నుంచి ఈరోజు దాకా పరిటాల రవీంద్ర గారి అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మా కుటుంబాన్ని కూడా ముందుకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఒక స్థాయిలో నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. వారు ఈ ప్రతి జనవరి 24వ తారీఖున ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా పరిటాల రవీంద్ర గారిని మరొకసారి స్మరించుకొని మేమంటూ మీతో పాటు ఉన్నామంటూ వాళ్ళు మా గుండెల్లో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటికీ పరిటాల రవీంద్ర అనే వ్యక్తి బతికే ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.